ఒకటి నుంచి చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుండి. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు. యేసుక్రీస్తు ప్రభులు వారు మరి తన శిష్యులకు చెబుతున్న బోధ ఆయన చెబుతూ చాలా విషయాలు చెప్తూ వస్తారు కదండి. 22:1 అంటాడు, యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను ఆయన మాట్లాడుతుంటాడు. యేసుక్రీస్తు వారికి అలవాటు, ఆయనకి బోధ చేయడం అలవాటు. 21-23లో ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుచుండగా అంటాడు చూడండి కదా, ఆ పక్క పేజీలో ఉంటుంది. 21-23లో ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుచుండగా అని చెప్తాడు. అంటే యేసుక్రీస్తు వారికి బోధించడం అలవాటు. బోధించడం అనేది ఆయన పని. ఆయన అంటాడు మార్కు సువార్తలో, రండి మనం ఇతర సమీప గ్రామంలోకి వెళ్ళుదాము. ఎందుకు? సువార్త ప్రకటించడానికి వెళ్దాం. ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి దిగి వచ్చి తిని అంటారు చూడండి. మార్కు సువార్త ఇలా ఉంచి మళ్ళీ అక్కడికి వద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 37. మార్కు సువార్త 1వ అధ్యాయము 38 చదువుదాం. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ప్రకటించడానికి. యేసుప్రభు ఎందుకు వచ్చాడండి? ప్రకటించడానికి, బోధించడానికి, చెప్పడానికి వచ్చాడు. ఆయన చెప్పడానికి వచ్చాడన్నమాట. మనం కూడా చెబుతున్నాం, నేను కూడా చెప్తున్నాను మీకు. నాకులాగా చాలామంది చెబుతున్నారు మనకి. యేసుక్రీస్తులాగే చాలామంది యేసుక్రీస్తు అనంతరం బోధకులుగా మారారు. శిష్యుడు బోధకుని కంటే అధికుడిగా ఉంటే మేలు. మనం గత వారంలో నేర్చుకున్నాం. శిష్యుడు బోధకుని వలె ఉండినా చాలు. అంటే యేసుక్రీస్తు తర్వాత అపోస్తులు బోధకులు అయ్యారు, తెలిసి మనందరికీ. యేసయ్య తర్వాత ఎవరు బోధకులు? యేసయ్య తర్వాత అపోస్తులు బోధకులు. అపోస్తుల తర్వాత ఎవరు బోధకులు? వారి శిష్యులు, అపోస్తుల శిష్యులు ఉన్నారు. స్టెఫను, నికానోరు, ఫిలిప్పు, ఇలా చాలామంది 7 ఉంటారు మనకి. వారందరూ బోధకులు, అద్భుతాలు చేసేవారు. అపోస్తల కార్యాలు ఉంటారు, మాట్లాడిన కూడా. ఇలాగా వారి తర్వాత మిగతా వారు అలా ఈరోజు తరానికి వచ్చేసరికి ఈరోజు మనం సేవకులుగా, బోధకులుగా చాలామంది అవుతున్నాం. చాలామంది దేవుని వాక్యాన్ని చెబుతూ ఉంటారు, మంచిది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మార్కు సువార్తలో ఇక్కడ ఆగాం మనం. 23:1లో యేసు జనసమూహముతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను ఆయన చెబుతున్నాడు. ఆయన ఎవరికైనా చెప్తాడు. ఆయన విన్నవారికి చెప్తాడు, వినని వారికి కూడా చెప్తాడు. ఆయన యొక్క విధానమే అది, బోధించడమే ఆయన పని. ఆయన చెప్తున్నాడు ఏంటంటే, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు. మోషే పీఠం అంటే అర్థం ఏంటంటే, మోషే గారు బోధించడానికే. లేకపోతే ఒక మాట చెప్తాను. మోషే గారు ప్రజలకు ఎలాగైతే బోధిస్తున్నారో ఆ విధానంలో మోషే తర్వాత మేమే అన్నట్టుగా వీరు బోధించేవారు. మోషే ధర్మశాస్త్రాన్ని, మోషే గారు ధర్మశాస్త్రం చెప్పారు కదా మనందరికీ, స్త్రీలందరికీ. ఇప్పుడు అలాగే మోషే గారు వెళ్ళిపోయిన తర్వాత, యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు ఎలా శిష్యులు అయ్యారో, వారు బోధకులు అయ్యారో, అలాగా మోషే గారు వెళ్ళిపోయిన తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు అనేటవాళ్ళు చాలామంది ఏమయ్యారంటే, మోషే పీఠమందు, మోషే ఎక్కడైతే బోధించేవాడు, మోషే ఎలాగైతే బోధించేవాడు అలా బోధించడానికే, ఆ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించడానికే నియమించబడిన వారికి మనకు కనబడేవారు అన్నమాట. అది ఆ విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు తెలుసు కదా, నేనే బోధకుని కాదు. వారు కూడా ఏం చేసేవారంటే, వారు మోషే పీఠమందు కూర్చుండి వారు కూడా బోధ చేసేవారే. అయితే ఏంటి 3వ వచనంలో, గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనడి. మీతో చెప్పు వాటినన్నింటినీ వారు ఏది చెబితే చేయండి. ఎందుకని? వారు ఎక్కడ కూర్చున్నారు?
మోషే పీఠ మందు కూర్చున్నారో ధర్మశాస్త్రం చెబుతారు. మోషే పీఠ మందు కూర్చుని ఇంకో విషయాలు చెప్తే ఎలా కుదురుతుంది? అలా చెప్పరు అసలు వాళ్ళు అలా చెప్పరు. మోషే పీఠ మందు కూర్చుంటే మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు. ఇప్పుడు ధర్మశాస్త్రం బోధించినప్పుడు మీరు మోషే పీఠ మందు కూర్చుని ధర్మశాస్త్రం చెప్తున్నారు, ఇంకో మీరు దేవునికి గుడ్డివాటిని అర్పించొద్దు అని అన్నారు. అప్పుడు వారు అలాగే చెయ్యాలి. ఇదిగో మీరు బీదలను కనికరించండి అన్నాడు, అలాగే చెయ్యాలి. ఇదిగో మీరు దశమ భాగాలు తీసుకురండి అని చెప్పాడు, అలాగే చెయ్యాలి. ఇలా చాలా ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఈ ఆజ్ఞలన్నీ కూడా వారికి చెబుతూ ఉండేవారు. అందుకు యేసుప్రభు ఏమన్నాడంటే, శాస్త్రులు పరిసయ్యులు మీతో చెప్పి వాటన్నింటినీ అనుసరించి గైకోండి, అన్నీ చేయండి, వారు ఏది చెబితే అది చేయండి అని. అయినను వారి క్రియల చెప్పున చెయ్యొద్దు అన్నాడు. ఏంటి అదేంటి మళ్ళీ? రెండు ఒకసారి బాగా గమనించండి, రెండు కనపడుతున్నాయి ఇక్కడ. ఒకటే, మీరు మోషే పీఠ మందు కూర్చుండి ఉండే శాస్త్రులు పరిశీలన చూశారు జాగ్రత్తగానండి, చూశారు. ఇప్పుడు మోషే పీఠ మందు కూర్చుని మనకి బోధకులుగా ఉన్నవారు రెండు విషయాల్లో వేరవుతున్నారు. ఒకటే బోధ, రెండు క్రియ. ఒకటే నోటుతో చెప్పే మాటలు, రెండు వారు అవయవాలతో చేసే పనులు, రెండు. ఇప్పుడు వేటిని అనుసరించాలి? సమాజం వేటిని అనుసరించాలి? వినేవారు వేటిని అనుసరించాలంటే చెప్పు వాటిని అనుసరించండి, చేసే వాటిని కాదు అని అన్నారు. ఎందుకనంటే కింద ఒక భయంకరమైన నిందహేడైన యేసయ్య శాస్త్రులు పరిశీలి మీద అంతవరకు ఎవరన్నా వేసారో తెలియదు, కానీ యేసయ్య మొట్టమొదటిసారి వేసాడు అనుకుంటాను నేను. ఏమన్నాడు చూడండి, ఏమంటాడంటే, ఎందుకు చేయొద్దంటావు ప్రభువా? వారి క్రియలు మంచియే కదా అనుకుంటావా? కాదు, ఏంటంటే వారు చెప్పుదురే కానీ చెయ్యరు. అందుకు మీరు వాళ్ళ క్రియల్ని మీరు ఎందుకు అనుసరించకూడదంటే, వారు చెప్పుదురే కానీ చెయ్యరు. మనకి హెబ్రీలు రాసిన పత్రికలో మాట ఉంటుంది, ఇలా ఉండండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. హెబ్రీలు రాసిన పత్రికలో ఓ మాట ఉంటుంది చూడండి, 13:7. చూడండి ఎంత మంచి మాట. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి, చెయ్యండి. ఏం చేయాలి అక్కడ చెప్తున్నాడు? ఏం చేయాలి? కింద పుట్టినోట్లో 2 ఇంకొంది కదా, దానికి ఉంటుంది అర్థం ఏంటంటే, వారు అంతము వరకు నడుచుకున్న రీతిని వారు ఎలా నడుచుకుంటున్నారో మీరు కూడా వారిని అనుసరించని చెప్తున్నాడు. ఏంటి వ్యత్యాసం? శాస్త్రులు పరిసయ్యుల విషయంలోనేమో మీరు శాస్త్రులు పరిసయ్యులు చెప్పే మాట ప్రకారంగా చేయండి, కానీ వారు నడుచుకుంటున్నట్టుగా మీరు నడుచుకోవద్దు, వారు చెబుతారు కానీ వారు చెయ్యరు అని చెప్పేశాడు. ఇక్కడికి వచ్చేసరికి హెబ్రీయుల రాసిన పత్రికలో అంటాడు, మీపై నాయకులుగా ఉండి మీకు బోధ చేస్తున్నారే, దేవుని వాక్యం చెప్తున్నారే, వారి విశ్వాస ఫలమును వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. ఇక్కడేం అనుసరించమన్నాడో అక్కడేం వద్దన్నాడు. ఏంటి కారణం అంటే, చెప్పిన వాటి ప్రకారంగా నడుచుకునేవారు కొందరు ఉన్నారో, చెప్పిన వాటి ప్రకారంగా నడుచుకోనివారు కొందరున్నారు. ఇది ఒకటే వ్యత్యాసం, ఏం లేదు. చెప్పిన మాట ప్రకారంగా నడుచుకునే వాళ్ళు ఉన్నారో వారి విశ్వాసాన్ని, వారు చనిపోయేంత వరకు వారు ఎలా అయితే జీవిత క్రియలు చేశారో ఆ జీవిత క్రియలన్నీ కూడా మీరు చేయండి, అనుసరించండి. వారి విశ్వాస సంబంధమైన ఆ క్రియాపూర్వక జీవితాన్ని మీరు అనుసరించండి అని చెప్తున్నాడు అక్కడ. కానీ ఈ మత్తయి సువార్త 23లో యేసయ్య చెప్పినప్పుడు అక్కడున్న ఆ వర్గీయులు వేరు. ఆ శాస్త్రులు పరిచయలు అనేవారు ఎలాంటి అంటే చెబుతారు కానీ చేయరు. కొత్త నిబంధనలో ఉంటున్న యేసుప్రభు బోధానంతరం పుట్టిన లేకపోతే అపోస్తులు, ఆదిమ విశ్వాసులు, బోధకులు, వీళ్ళు మాత్రం ఎలా బతికారంటే ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే బ్రతికారు. అర్థమవుతుందా? ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే బ్రతికారు. ఈరోజు
మనం కూడా సమాజంలో రెండు తెగల వారిని చూస్తాం. చూడండి, రెండు తెగల వారిని చూస్తాం. ఒకరు చెబుతారు కానీ చెప్పినట్టుగా బతకరు. ఒకరు చెబుతారు, చెప్పినట్టుగా బ్రతుకుతారు. వాళ్ళకు ఉన్నా లేకపోయినా, కష్టమైన ఇబ్బంది అయినా, ఆకలైన ఇబ్బంది అయినా, శ్రమ అయినా ఇబ్బంది అయినా, ఏదైనా సరే ఏం చేస్తారంటే చెప్పిన మాట ప్రకారంగా బతుకుతారు. కొంతమంది ఉంటారు మామూలుగా చెప్పడానికే అన్నట్టుగా వారు మాట్లాడతారు, కానీ వారు చెబుతారు కానీ వారు చేయరు. చాలామంది చూస్తాం మనం. ఏమండి మీరు ఇవాళ ఆదివారం, రేపు ఆదివారం ఎవరైనా సేవకులు నిలబడి ఖచ్చితంగా మిమ్మల్ని ఒక మాట అడుగుతారు. ఏమని? ఈరోజు ఎంతమంది బైబిల్ చదువుకొచ్చారంటాడు. నిజంగా అడుగుతున్న వాళ్ళు చదువుకొచ్చారేమో అనుకుంటారు. మీరు చదువుకొచ్చారా అని అడగండి. ప్రసంగం ఉంది కాబట్టి చదువుకొస్తారు, లేకపోతే చదువుకురారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకి చెప్పడానికే, లేకపోతే మీకు చెప్పడానికి నేను అన్నట్టుగా నియమించబడ్డాం కానీ అనుకుంటున్నాం, కానీ చెబుతున్నవాడు కూడా చేసి చూపించాలని ప్రభువు నేర్పించాడు మనకి. ప్రభువు మనకు చాలా చక్కగా చెప్తాడు. చూడండి, పేతురుగా రాసిన మొదటి పత్రికలో ప్రభు ఎంత చక్కగా, ఈయన బోధకుడే కదా, యేసయ్య బోధకుడేనా? యేసయ్య ఎవరో బోధకుడైనా, ఆయన బోధకుడే కదా. ముందు అక్కడ కాకుండా మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఇరవై రెండు తన సహోదరుని మీద, నేను మీతో చెప్పినది ఏమనగా, 6వ అధ్యాయమే కదా, 5వ అధ్యాయం, క్షమించండి, 5వ అధ్యాయం 22. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అంటే అర్థం ఏంటి? తిట్టమన్నాడు, తిట్టొద్దన్నాడా? జాగ్రత్తగా ఉండండి. తిట్టమన్నాడు, తిట్టొద్దన్నాడా యేసుప్రభు? ఆయన బోధలో ఎవడన్నా ద్రోహి అని అంటేమో అనకో అన్నాడు. వ్యర్థుడా, వేస్ట్ ఫిలో అని కూడా కనీసం పనికి మాలోడు అని మాట కూడా అనకూడదంట. అర్థమవుతుంది? మనం అంత మాట అదే మాట అంటాం, పనికి మళ్ళోడు అని. వ్యర్థుడు అంటే అర్థం ఏంటి? నిష్ఫలుడు, పనికిరానివాడు, అంతే కదా. ఆ మాట కూడా అనకూడదంట. మనకి బైబిల్ ప్రతినిత్యం ఏదో విషయాన్ని నేర్పిస్తూ ఉంటుంది. మనం నేర్చుకుని సరే అవ్వాలి. ఈ సమయంలో నేనైనా మీరైనా సరే. ఇక్కడ మీరు ఎవరిని తిట్టొద్దు, మీరు ఎవరిని కూడా లేనిపోయిన మాటలు మాట్లాడొద్దు అని చెబుతున్నాడు. 44 అంటాడో, 44లో మీ తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన. యేసయ్య బోధ ఇది, మీరు ఎవరు తిట్టకండి అని చెప్తున్నాడంట. పేతురు రాసిన పత్రిక 1, మొదటి పేతురు 3వ అధ్యాయం. పేతురుగా రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఇలా అంటాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడునకు ప్రతి కీడైనను దోషనకు ప్రతి దోషనైనను చేయక దీవించుడి. బోధ ఇది, యేసయ్య బోధే అపోస్తులు తీసుకుని అపోస్తులు మనకు బోధిస్తున్నారు. అర్థమవుతుందా? యేసయ్య బోధ, అపోస్తుల బోధ ఒకటే. ఏంటిది? ఎవరిని తిట్టకండి. ఎవరిని దూషించడం అంటే మళ్ళీ ఇంకోటి అనుకుంటారు, ఏదో అనుకుంటారు. కాదు, దూషించడం అంటే తిట్టడం, లేకపోతే అకారణంగా వారిని లేనిపోని మాటలు అనడం. దూషించొద్దంటారు. పైన మొదటి పేతురు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయంలోనే 21 అంటాడు. చూడండి, 21లో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏ మాదిరి? ప్రతి విషయంలోనూ యేసయ్య ప్రతి విషయంలోనూ మాదిరి ఉంచిపోయాడంట. ఎందుకని? ఆయన బోధకుడు కాబట్టి,
ఆయన చెప్పాడు కాబట్టి చెప్పాను. నేను చెప్పాను. చెప్పినోడిని ఇప్పుడు నేను చెప్పినట్టుగా బతకాలి. ఇప్పుడు మనం చెప్పాను మీకు ఉదాహరణకి జైపాల్ గారిని విమర్శించాం ఒక టైంలో, రంగులు వేసుకుంటున్నాడని బాగుమోళ్ళలాగా. ఇప్పుడు నేను వేసుకున్నానికి ఎలా ఉంటుంది చెప్పినోడిని? మీకు మాదిరిగా ఉండడం కోసం నేనేం చేయాలి? ఇప్పుడు చెప్పినోడిని పండిపోయినా ముగ్గుపోయినా మీ కళ్ళ ముందు అలాగా కనపడ, అంతే కదండి. అది యథార్థం. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, యేసయ్య చెప్పాడు, చెప్పిన ఆయన ఏం చేశాడంట, మీకు మాదిరిగా ఉంచిపోయాను. ఏది ఎక్కడ మాదిరి? బైబిల్ చూడండి 22. ఆయన పాపం చేయలేదు. ఎలాగ పాపం చేయలేదు? ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన నోట కపటం లేదు. మంచి మాట చెప్తాడు 23లో, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. చూసారు ఎంత మంచి మాట? ఆయన దూషింపబడ్డా, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, అంతేనా? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన తిట్టారు చాలామంది, తెలుసండి. ఇప్పుడు నన్ను కోత గౌరవం వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ గారినో లేదా ఎమ్మెల్యే గారినో ఎంపీ గారినో వీడు అని అన్నారు అనుకోండి, ఏమనుకో బాధపడతారా సంతోషపడతారా? వీరు వారు ఆయన అని పిలిస్తే సంతోషపడతారు. బహువచనంలో సంబోధిస్తే సంతోషపడతారు. ఏకవచనంతో వాడు వీడు అని అంటే ఎవరికైనా బాధ కలుగుతుంది కదండి, అవునా కాదా? యేసయ్య చిన్నోడా? యేసయ్య చిన్నోడంటే వయసులోని కాదు, ఆయన అధికారంలో. గాలిని సముద్రమును గద్దించగా అవి మిక్కిలి నిమ్మలమాయేను అంట, తెలుసా? గాలిని సముద్రమును గద్దించగా అవి మిక్కిలి నిమ్మలమాయేను. జనులను స్వస్థపరుస్తుంటే వారికి ఉన్న దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, వారికి ఉన్న రోగాలు వదిలిపోతున్నాయి, గుడ్డివారికి కళ్ళు వస్తున్నాయి, చెవిటివారు వింటున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, ఊత చేయగల వారికి చేతులు బాగుపడిపోతున్నాయి. ఇంత మహాద్భుతాలు జరుగుతుంటే ప్రజలేమన్నా తెలుసా? ఇట్టి అధికారము ఇతనికి ఇచ్చినందుకు దేవుని వారు మహిమపరిచిరి. అధికారం కలిగినవాడు. యేసయ్య దగ్గర ఏముంది? అధికారం. ఒక అధికారి పిలిచాడు, ఏమంటాడంటే, ఇదిగో అయ్యా, నా దాసుడు రోగిష్టి అయిపోయాడు, చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నాడు, నువ్వు అంటే కొంతమంది మనుషులను పంపించి తన దాసుడు మరి రోగి అయిపోయాడు, స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు, ఆ మనిషి యోగ్యుడు, అతను నీ వల్ల మేలు పొందడానికే. ఎందుకంటే అతడు మన జనులకి సమాజ మందిరాలని కట్టించాడు, చాలా మంచోడు అతను, మన ప్రజల పట్ల చాలా దాతృత్వం కలిగిన వ్యక్తి అతను, నువ్వు మేలు చేయడానికి అతను అర్హుడు, యోగ్యుడు అని చెప్పారు. అప్పుడు యేసయ్య బయలుదేరి వెళ్తాడు. సరే నడండి అయితే వెళ్దాం, మీరు చెప్పారు కదా అని బయలుదేరాడు. ఎప్పుడైతే బయలుదేరాడో మళ్ళీ ఆయన వస్తున్నాడని సంగతి తెలియగానే ఆయన మరొక దాసుని పంపించి అంటాడు, నా ఇంట్లోకి నువ్వు రావద్దయ్యా, నీవు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుణ్ణి కాదు, అలాగే నేను నీ యొద్దకు రావడానికి కూడా నేను యోగ్యుణ్ణని అనుకోవట్లేదు, కానీ నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఎందుకంటే నేను సహా అధికారంలోకి లోబడిన వాడిను, నా కింద కొంతమంది మనుషులు ఉన్నారో ఆ మనుషుల్ని ఒరే నువ్వు పని చేయరంటే చేస్తారో, నువ్వు అక్కడికి వెళ్ళరంటే వెళ్తారో, నేను సహా అధికారం లోబడిన వాడినే, నీకు కూడా అధికారం ఉందని నాకు తెలుసు, నువ్వు మాట చెప్పు జరుగుతుంది అని అన్నాడండి. ఆయనకి అధికారం ఉందన్న సంగతి గుర్తించారా ప్రజలు? ఎంత గౌరవం ఆయనంటే, అన్యజనులకి ఎంత గౌరవం ఆయనంటే స్వస్థత నొందిన వారికి, ఆ ఊరి జనాలకే. ఒక వ్యక్తి స్వస్థ చిత్తుడై కూర్చుంటే ఆ ఊరి ప్రజలందరూ ఆశ్చర్యపడిపోయారంట. ఏంటి అద్భుత కార్యం, ఏంటి మహత్య కార్యం, ప్రవక్త మన మధ్య ఉన్నాడు అనుకున్నారంట. ఏమనుకున్నారు? నిజముగా ప్రవక్త మన మధ్య ఉన్నాడో. ఆయన ప్రవక్తగా ఎంచారు. ఆయన ఎవరంట? ప్రవక్తగా ఎంచారు. అతను దేవుని కుమారుడిగా భావించారు. ఆయనకి చాలా విశ్వం మీద కాదు, శరీరాల మీద కాదు, ప్రతి విషయం మీద ఆయనకి అధికారం ఉంది. అంత అధికారం కలిగిన వ్యక్తిని ఏమని పిలవాలి? మామూలుగా ఏమని పిలవాలి? ఒకసారి చూడండి, ఈ మాట ఇలా ఉంచి మత్తయి సువార్తలోకి రండి. ఏమని పిలుస్తారు చూడండి, తెలుసా? వాళ్ళు ఏమని పిలుస్తారంటే, మత్తయి సువార్త 13 అనుకుంటా. మత్తయి సువార్త 12 అధ్యాయం. మత్తయి సువార్త 12 అధ్యాయము 24వ వచనంలో ఇలా అంటాడు. ఏమని తెలిసి ఇలా అంటారు ఏమంటే,
పరిసయ్యులు ఆ మాట విని వీడు దెయ్యములకు అధిపతి అయిన బెయల్జూబుల వలననే దెయ్యములను వెళ్ళగొడుచున్నాడు కానీ మరి ఎవరి వలన కాదు. ఏమన్నారు తెలుసా ఈసారి? వీడు యేసుప్రభుని వీడు అంటారు. దూషణ కదా అది దూషణ కదా, తక్కువ చేసి మాట్లాడడం కదా ఆయన్ని, లేకపోతే వారి మాటల ద్వారా ఆయన హింసించడం కదా. వీడేంటి వీడు? బైబిల్ అంతట్లో కూడా ఆయన గురించి మాట్లాడినప్పుడు ఆయన 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 అన్న పదం తప్ప ఆత్తడు అన్న పదం కూడా ఉపయోగించబడు. అంటే ప్రవక్తల గ్రంథాల్లో అతను పొందిన దెబ్బల వలన మనకు స్వచ్ఛత పొందినని చెప్పాడు. కానీ యేసయ్య ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో చిన్ననాటి నుంచి కూడా ఆయనని ఉపయోగించాడు. ఆయన చిన్ననాటి నుంచి కూడా ఆయన నక్షత్రము అంటాడు. ఆయన నక్షత్రము చిన్నపిల్లడండి ఆయన. అప్పటికి ఆయన చిన్నవాడైనా దేవుడు ఆయన ఎలా గణపరచాలో అలా గణపరుస్తూ వచ్చాడు. ఆయన ఆయన ఆయన. మనం చిన్నపిల్లల్ని ఏమంటాం? ఒరే అంటాం పుసుకుని, అంతే. ఒరే చిన్నడా, ఒరే బుడ్డడా, ఒరే అని పేరెట్టి పిలుస్తాం. కానీ యేసు ప్రభుని చిన్నప్పటి నుంచి పరిశుద్ధాత్మ ఎలా సంబోధిస్తూ మనకు వివరించిందంటే ఆయన ఆయన అంటాడు. గౌరవార్థకంగా చూపించలేని ప్రభు మనకి దేవుడు. ఆయన ఒక గణుడిగా మనకి చూపిస్తూ వచ్చాడు. అంత గణుడిని వీళ్ళేమన్నా తెలుసా? వీడు చూసారా మాట ఎలా ఉందో? అన్ని అద్భుత కార్యాలు చేసి ప్రజలకి అంత విమోచన ఇస్తుంటే, ప్రజల్ని అంత రక్షిస్తుంటే, నానా శ్రమలు పడిపోతూ వారి వేదనలు చెందుతుంటే 38 సంవత్సరాల నుంచి రోగులైన వారు, 12 సంవత్సరాల నుంచి రోగులైన వారు, అనేక సంవత్సరాల నుంచి ఆ స్థితిలోనే పడి ఉన్న వారిని లేవనెత్తుతుంటే అలాంటి మహనీయుని తీసుకొచ్చి దండేసి సన్మానం చేయాలి చాలు గొప్ప తెలుసా? ఈరోజు కొద్ది గొప్ప పబ్లిసిటీ అవుతుంటే సేవకులను తీసుకెళ్ళి స్టేజ్ మీద నిలబెట్టి ఏం చేస్తున్నారు తెలుసా? సాలువా కప్పి దండేస్తున్నారు. నేను కాక మొన్న పెళ్ళయింది. పెళ్ళైన వాళ్ళు ఏం ముద్రించారో తెలియదు. పెళ్ళైన వాళ్ళు స్టేజ్ మీద తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఇద్దరికి కలిపి గజమాలేసి గజమాల మీద సాలువా కప్పేస్తున్నారు. గౌరవం, ప్రజలకు ఇస్తున్న గౌరవం. బైబిల్ దొరికేత చూసుకో, తీయాలి. ప్రజలకు ఇస్తున్న గౌరవాన్ని ప్రభువుకి ఎవరో కూడా ఇవ్వలేకపోతున్నారు, ఇవ్వలేదు. అంతమందిని స్వస్థపరిచారు. మనమే కూడా ఏదో చిన్న మంచి పని చేసిన తర్వాత మనల్ని ఎవరైనా పొగడాలని ఆశిస్తాం తప్ప మనల్ని ఏమైనా తిట్టుకోవాలని ఆశిస్తామా? మనల్ని అగౌరవంగా మాట్లాడాలని మనం కోరుకుంటామా? కోరుకోం. అలాంటిది యేసుప్రభుని వాళ్ళు ఏమంటారు తెలుసా? అందరూ ఉన్నారు, ఆ దెయ్యాలు స్వస్థపరిచాడు సమయంలో అక్కడ ఉంటే అంటున్నాడు, వీడు దెయ్యములు ఎలా గెలవడం తెలుసా? బెయల్జూబుల వల్లనే, దెయ్యములకు అధిపతి వల్లనే వీడు ఏమనాలి యేసుప్రభు తిరిగి? ఏంట్రా గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు, వీడు ఆడే అంటున్నావు? నా స్థాయి ఎంత తెలుసా? నేను చేయగలిగినట్టు అద్భుత కార్యాలు నువ్వు చేయగలవా? ఈ క్షణంలో నీ చేయి పడిపోను కాకుండా అడిపోదా? చెయ్యాడిది అడిపోదా? నీ నోరు అడిపోను కాకుండా అడిపోదా? చేయగలడైనా? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. చూసారు ఎంత మంచి మాట? ఆయన దూషింపబడి బదులు మనలో ఒక మాట అంటే ఒళ్ళు కోసుకుపోద్ది అమంతంగా. ఇంకేం మాట కాదు కదా, మాటకు 100 మాటలు వేయాలి మనం. సమాధానం కాదు, బూతులు. ఈ మధ్యకాలంలో కోయి పాటగారి గురించి మనకు బాగా వైరల్ అయిపోతుంది. ఎక్కువ ఎవరు మాట్లాడిన ఆయన గురించే, అతగాడి గురించే. నేను మంచి సాక్ష్యం మనం చెప్పిన మంచి సాక్ష్యం అనుకున్నాను. నేను మంచి సాక్ష్యం కాదు, చెడ్డ సాక్ష్యం. ఒక ఆయన ఫోన్ చేసి ఇందాక వింటున్నాం, ఎవరో పెట్టారు. ఒక ఆయన ఫోన్ చేస్తే ఆయన మాట్లాడుతున్నాడు, అడుగుతున్నాడు. అతను లోకస్తులు అయ్యి ఉండొచ్చు, ఒకవేళ విశ్వాసం అయ్యి ఉండొచ్చు, ఎవరై ఉండొచ్చు. ఏంటయ్యా నువ్వు అన్ని జనులు స్టేజ్ మీదకి వెళ్ళావు, ఇలాంటి పాటలు పాడుతున్నావు, నీకు బుద్ధి ఉందా, సిగ్గు ఉందని చెప్పేసి, ఏంట్రా అని చెప్పేసి అంటే ఆడేంట్రా అంటున్నాడు. ఇంకో మాట అంటే బూతు మాట. ఆయన్ని ఈ కోయి పాట పాడి నేనేమంటే తెలుసా? ఆయన బూతులు ఆడుతున్నాడు, తిడుతున్నాడు. మళ్ళీ దాంట్లో క్లిప్పింగ్ ఏంటంటే, నన్ను ఎవరు తిట్టినా సరే నేను ఎలా తిరిగి తిట్టాలో కూడా నాకు తెలీదు అని అంటున్నాడు. మళ్ళీ ప్రసంగంలో, అంతకుముందు ప్రసంగంలో నన్ను ఎవరైనా తిడతంటే వాళ్ళని ఎలా తిరిగి తిట్టాలో కూడా నాకు తెలియదు అండి అని అంటున్నాడు. తిడతంటే తిరిగి తిడుతున్నాడు, దూషిస్తుంటే బదులు దూషిస్తున్నారు సమాజంలో. ఎవరో సేవకులు 40 సంవత్సరాలు సేవ అంటుండే అయింది. వేలాది మందికి బాప్తీసం ఇచ్చాడండి ఆయన, లక్షలాది మందికి వాకింగ్ చెప్పాడండి ఆయన. నిజమండి అదంతా కూడా. అలాంటి వాళ్ళు దూషిస్తుంటే ఆ దూషణ తట్టుకోలేక ఏం చేస్తున్నారు? బదులు దూషిస్తున్నారు. చూసారా సమాజంలో ఇలాంటి వాళ్ళు మనం చూస్తున్నాం. ఎవరు వీళ్ళంతా? వారు చెప్పుదిరే కానీ చెయ్యరు. శాస్త్రులు పరిసయ్యులు మళ్ళీ, నేను అదే అంటాను, మళ్ళీ ఎప్పుడు అదే మాట అంటాను. శాస్త్రులు పరిసయ్యులు మళ్ళీ పుట్టారు.
చచ్చిపోయిన శాస్త్రులు పరిచయులు మళ్ళీ పుట్టారు. వారు చెప్పుదురే కానీ దేవుని ధర్మశాస్త్రం లేకపోతే దేవుని వాక్యాన్ని లేక పులిపేట్ల మీద ఉంచుంటారో దేవుని వాక్యం చెబుతారు, కానీ వారు చెప్పుదురే కానీ చెయ్యరు. చెప్పినట్టుగా వారు నడుచుకోరు. కానీ యేసు ప్రభు చెప్తున్నట్టు చూడండి, ఆయన నోట ఏం లేదంట, దోషం లేదు, కపటం లేదు. ఆయన దూషింపబడి బదులు వీడు అని అన్న మాటకి కనీసం ఒక్క మాట కూడా స్పందించలేదండి. ఆయన ఏమంటారో తెలుసా, వీడన్న మాటను పట్టించుకోవడం వదిలేశాడు. ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి అంటే తెలుసా మాట సందర్భంలో, ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి అంటే అర్థమేంటి తెలుసా, ఆయనకు అవమానం జరిగిందనుకోండి, ఆ అవమానాన్ని పట్టించుకోడంట. మనమైతే అవమానం పట్టించుకుంటాం, అదే మాటను పట్టుకుంటాం. ఏదన్నా పర్వాలేదు, ఎంత విషయం ఉన్నా పర్లేదు, విషయమంతా వదిలేసి ఏ మాట అయితే అవమానకరంగా మనకు ఉందో ఆ మాట పట్టుకుంటాం. నన్ను ఇలాగన్నావు. కానీ యేసయ్యకి ఉన్న గుణమేంటి తెలుసా, ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి 2 మాట్లాడారు. ఏమని తెలుసా, వీడు దెయ్యములకు అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొడతానంటే అంటే అర్థమేంటి తెలుసా, 1 ఆయన దూషించారు, 2 ఆయన మీద నిందేశారు. ఏంటది, నువ్వు దేవుని వల్ల కార్యం చేయట్లేదు అన్నాడు. నువ్వు దేవుని వల్ల కార్యం ఇప్పుడు చూడండి ఆయన ఎలా సమాధానం చెప్తున్నాడంటే, నువ్వు దేవుని వల్ల చేయట్లేదు కార్యక్రమం అన్నదానికి సమాధానం చెప్తాడు. నువ్వు దేవుని వలన ఈ కార్యక్రమం చేయట్లేదు అన్నదానికి సమాధానం చెప్తాడు. వీడు అన్న దూషణకి ఆయన సమాధానం చెప్పట్లేదు. అంటే అర్థమేంటి తెలుసా, ఆయనకి జరిగిన అవమానం దేనివల్ల అంటే వీడు అన్న మాట వల్ల. వీడు అన్న మాటను ఏం చేశాడు, నిర్లక్ష్య పెట్టాడు, వదిలేసి అది పట్టించుకోలేదు, నిర్లక్ష్య పెట్టాడు. ఏంటంటే నిర్లక్ష్యంగా ఉన్న బొత్తిగానే డబ్బులంతే పట్టింపలేదు, నీకు చేయి జారిపోయింది వస్తువు, ఏదో ఫోన్ చేసి చేయి జారిపోయింది, కింద పగిలిపోయింది. అప్పుడు అన్న మాట ఏమంటాం, ఏంట్రా బొత్తికి ఇంత నిర్లక్ష్యంగా ఉంటావు, ఏంటమ్మా ఇంత బొత్తికి ఇంత నిర్లక్ష్యమా, ఫోన్ పట్ల జాగ్రత్త లేదా అని అంట. నిర్లక్ష్యం. ఇప్పుడు ఈయనకి ఏ మాట పట్ల నిర్లక్ష్యం, దోషణ మాట పట్ల నిర్లక్ష్యం, అది పట్టించుకోడు. మిగతాదని సమాధానం చెప్తాడు. కింద అంటాడు, సాతానుకు విరోధంగా ఏమంటాడు మాట అంటే, తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనా నిలవదు. సాతానుని వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధంగా వేరుపడుతుంది కదా, అట్లయితే వాని రాజ్యం ఎలా నిలుస్తుంది. సమాధానం చెప్తున్నాడండి ఆయన. దేనికి సమాధానం చెప్తున్నాడు ఆయన? దేనికి సమాధానం చెప్తున్నాడంటే, ఆయన్ని తిట్టిన దానికి కాదు. వీడంటే నువ్వే వీడు, ఆడే వీడు, ఈడే వీడు, మీకు మర్యాద ఇవ్వవలసిన పనేంటి అని దాని మీద రాద్ధాంతం చేయట్లేదు ఆయన దేవుని మాటకే పట్టించుకుంటున్నాడు. సాతానుని వెళ్ళగొడితే వాని రాజ్యం ఎలా నిలుస్తుంది, సాతాను వల్ల నేను స్వస్థపరిచానని చెప్తున్నారు మీరు. సాతాను విరోధంగా ప్రవర్తిస్తే వాని రాజ్యం ఎలా నిలుస్తుంది? ఆయన దూషింపబడి బదులు దూషింపు. లోకాసు వార్త చూడండి, లోకాసు వార్త 22:65. లోకాసు వార్త 22:65. లోకాసు వార్త ఒకసారి ఉండండి, 22:65 చదవండి. ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. యేసయ్యను సిలువ పట్టుకున్న తర్వాత ఆయన కొడుతున్నారంట, కొట్టి ఆయన ముఖం మీద కొట్టి, నిన్ను కొట్టిన వాడు ఎవడో అని అడిగారంట యేసయ్యను. చూసారా, ఆయన ముఖం మీద కొట్టేసి నిన్ను కొట్టిన వారు ఎవరో అని అడిగాడంట. అడిగి అంటున్నారు చూడండి, వారు ఆయనకు విరోధముగా ఇంకను అనేక అంటే ఎన్ని బూతులు తిట్టారండి యేసయ్యను. ఏంటి ఏం తప్పు చేశాడండి యేసయ్య? ఏం పొరపాటు పని చేశాడు? ఏ మనిషిని పాడు చేశాడండి యేసయ్య? ఎవడ కాళ్ళని ఎరగొట్టేశాడా? ఎవడ కొళ్ళని పొడి చేశాడా? ఏమండి, లేకపోతే ఎవడో చర్మం మీద ఏదైనా రసాయనం మీద పోసేసాడా? ఏం చెడ్డ కార్యాలు చేశాడు యేసయ్య? ప్రజల్లో ఉన్నవాడిని తీసుకెళ్ళిపోయి సమాధుల్లో పడేశాడా యేసయ్య? ఒక్క చెడ్డ పని ఉందా యేసయ్య చేసింది ఈ లోకంలో? ఏ చెడ్డ పని చేశారని చెప్పేసి ఆయనకి విరోధంగా అనేక దూషణ వచ్చిన మాట్లాడారు వీళ్ళు. అంతే, లోకం ఏం చేస్తే తెలుసా, మేలు చేస్తే కీడు తలస్తుంది. మంచి చేసినోడికి ఎప్పుడూ కూడా మంచి జరగనవుతుంది, చెడే. యేసయ్యకి అనేకమైన సూచక్రియలు చేసిన ఆయనకి, అనేకమైన అద్భుతములు ఆయన చేసిన ఆయనకి అనేకమైన దండలు వేయాలి, అనేకమైన సాలువాలు కప్పాలి. ఆయన ఇంటికి తీసుకెళ్తే ఒకప్పుడు నాకు పలానా ఊర్లో పలానా కార్యం చేసినందుకు వారు నాకు ఇచ్చిన గిఫ్ట్ అయ్యేది అని చూపించాలి.
యేసయ్య ఇంటికి వెళ్తే. ఆయన ఇంటికి వెళ్తే ఇదిగో పలానా ఊర్లో కపెర్నహూములో నేను వెళ్ళిన తర్వాత పలానా కార్యం చేస్తే వారందరూ దాన్ని మెచ్చుకుని నాకు ఇచ్చిన అదే మెమొంటో అది కూడా అని చూపించాలి. పలానా కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగానికి మెచ్చిన తర్వాత అక్కడ ఉన్న శాస్త్రుల పరిచయాలు వచ్చి నాకు ధరించిన గజమాలు ఇదిగో అని చెప్పేసి ఆ గజమాలను చూపించాలి. ఏమన్నా ఇంట్లో చూపించడానికి? ఆయన ఒంటి మీద అన్నీ గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు. ఈరోజు అన్ని సన్మానాలు, మెమొంటోలు, పెద్ద పెద్ద గిఫ్ట్లు అన్నీ ఉంటుంటే ఆ రోజు ఎంత ఉపకారం చేసిన దేవునికి ఏమిచ్చారు తెలిసే వాళ్ళు? ఆయన ఒంటి నిండా గాయములు ఇచ్చారు. గాయాలు అయ్యే బహుమానాలు, ఆయన గాయాలే బహుమానాలు. ఆయన ముళ్ళ కిరీటమే ఆయన వజ్రాల కిరీటం తెలుసండి. ఆయన నలిగిన రెల్లే రాజదండం. ఆయన రెల్లిచ్చారు ఆయన చేతికి. రెల్లంటే ఏంటి అనుకున్నారు? కరపల్ల, గడ్డి పూస. రెల్లంటే గడ్డి పూస అన్నమాట. అది ఆ రెల్లిని ఇచ్చారంటే అట్టుకి ఇలాంటి అర్థం చేతిలో పెట్టారంటే ఇలాంటి అర్థమేంటి తెలుసా? నువ్వు రాజు కదా, ఇదిగో రాజదండం. చూసారా? సిలువ మీద కూర్చోబెట్టారండి. సిలువ మీద సిలువ దిగి రా అన్నాను. సింహాసనం నీకు, అది నీకేంటది? సింహాసనం. యేసయ్యకి ఈ లోకం ఏమిచ్చిందంటే ఈ లోకం యేసయ్యకి అవమానం తప్ప అభినందన ఏమీ ఇవ్వలేదు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు యేసయ్య. దూషణ వచ్చిన అనేక దూషణ వచ్చిన అనేకమైన దూషణ మాట ఎన్ని ఉన్నాయో మరి ఏమో అక్కడ రాయటకు ఒప్పుకోడు కదా. బైబిల్లో రాయటకు ఒప్పుకోడు కదా. ఏ బూత్ ఉంటుందండి ఇందులో? అందరూ అంటారు బూతుల పుస్తకం అంటారు బైబిల్ అడిగి. ఏ బూత్ ఉందని బూతుల పుస్తకం ఇది కదండి. ఈరోజు యేసయ్య చేసిన మేలు ఉపకారాలు తప్ప యేసయ్య చేసిన అపకారం ఏది ఈ లోకానికి యేసయ్య చేసిన అపకారం ఏది? యేసుక్రీస్తు బోధ ఈరోజు ఎవరో వినడానికి ఇష్టపడలేదు. యేసుక్రీస్తు సువార్త చెబుతామని ఆ గ్రామంలోకి వెళ్తుంటే ఎవరో గ్రామంలోకి రానివ్వట్లేదు, వద్దంటున్నారు. ఏం తప్పు చేశాడు యేసయ్య? ఏం తప్పు చెప్పాడు? ఏం తప్పు చేశాడు? నీకు ఏ కీడు చేస్తాడు వస్తే? ఎంతమంది జీవితాలు బాగుపడ్డా యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత. కానీ యేసయ్యని అనేక మంది దూషణ వచనాలు ఆడారు. అయినా సరే ఎంతమంది ఎన్ని దూషణ వచనాలు మాట్లాడినా, ఎన్ని బూతులు మాట్లాడుతున్నా ఆయన చెవుల్లో పడుతున్నాయి. కానీ ఆ మాటలు మళ్ళీ తిరిగి ఆయన నోటితో అనలేదు, ఎవరిని దూషించలేదు. ఆ మాటకు వస్తే ఓ మాట అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని మీ శత్రువులు క్షమించమన్న ప్రభువు తాను ఎలా నడుచుకున్నాడో మనకి మాదిరి చూపించాడు. ఆయన మాదిరి ప్రకారంగా మనల్ని బ్రతకమని చెప్తున్నాడు. ఇదిగో నేను చెప్పాను కదా క్షమించమని. చెప్పాను బతుకున్నప్పుడు. మరి శ్రమల్లో నాకు ఇంత ఇబ్బంది అవుతుంటే, నన్ను ఇలా తిడతంటే నేను తిరిగి దూషణ వచ్చను ఆడలేదు. వారు నన్ను శపిస్తుంటే, వారు నన్ను హింసిస్తుంటే మాటల ద్వారా వారిని నేనేం చేయలేదు? వారి బదులు దూషించలేదు. పైగా వారిని నేను శపించలేదు, నేను క్షమించాను. అదే మాదిరి, యేసయ్య చూపిన మాదిరి. ఈరోజు ఈ మాదిరి ఎవరికి లేదు. ఈరోజు ఈ మాదిరి వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు, ఎవరికి లేదు అనుకుంటున్నాం. కానీ మనకుందా? మనమే మాట్లాడతాం దూషణ మాటలు. మనం కూడా తీసేసుకోవాలి. ఇవన్నీ మనం కూడా తీసేసుకోవాలి. దూషణ వచ్చిన మాట్లాడకూడదు. ఏమంటే బూతులు మాట్లాడకూడదు. బైబిల్ చెప్తుంది మనకి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 త్వరగా తీసి చదవండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఏం విసర్జించమన్నాడు ప్రభు? సకల విధమైన దూషణ. ఎన్నమాట అది? 31 అంతే కదా. సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. అల్లరి, దూషణ ఉండొద్దు. ప్రభు చెప్తున్నాడు. ప్రభు చెప్పాడు, ఆయన పాటించాడు. మనకి చెప్తున్నాడు, మనల్ని కూడా పాటించమని చెప్తాడు. ప్రభు ఎప్పుడు అంతే. ఆయన చేయకుండా ఏది కూడా చెప్పడం మనకే. మీరు బాప్తీసం తీసుకోమని చెప్తాడు, ఆయన తీసుకుంటాడు బాప్తీసం. ఆయన తీసుకోవాల్సిన అవసరమా బాప్తీసం? ఆయనే పాపం చేయాడు బాప్తీసం తీసుకోవడానికి. మన అందరికీ ఇది మాదిరిగా జరగాలి. ఇది ఈసారికి ఇలా జరగనివి అని చెప్పేసి ఆయన మార్గం వేసి ఆ మార్గంలో ఆయన నడిచి ఇప్పుడు మనల్ని నడవమంటాడు. అది యేసుప్రభు గొప్పతనం. మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్పాడు. ఆ మాటకు ముందు ఒక మాట ఉంటుంది. ఏంటండి? నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధంగా ఉండండి. చూసారు ఎంత మంచి మాట? ఎంత మంచి మాట అది.
నేను మంచోని కాబట్టి నాకులా నడుచుకోండి, నేను పరిశుద్ధుని కాబట్టి నాకులా నడుచుకోండి, నేను దోషం మాట్లాడట్లేదు కాబట్టి మీరు మాట్లాడకండి, నేను క్షమిస్తున్నాను కాబట్టి మీరు క్షమించండి. ఆయన చేసే మనకన్నీ చెప్పాడు. కానీ ఇందాక మనం చదువుకున్నాం 23:1-2-3 వచనాల్లో ఏమంటాడో, వారు చెప్పుదురే కానీ చెయ్యరు. చెప్పేవాళ్ళు కాదు ప్రభు కావాల్సింది, చేసేవాళ్ళు కావాలి, చెప్పి చేసేవాళ్ళు కావాలి. అర్థమవుతుందా? చెప్పి చేయని వారు కాదు, చెప్పి చేసేవాళ్ళు కావాలి. పేతురు గారు రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. అదొద్దులే. కొలసీలు రాసిన పత్రిక 3:8. కొలసీలు రాసిన పత్రిక 3:8 ముగిస్తాను. కొలసీలు రాసిన పత్రిక 3:8 చదమ్మా. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నింటినీ విసర్జించడం అర్థమేంటి తెలుసా? ఊసేయండి అని అర్థం. ఊసేయండి అంటాడు ఇంగ్లీష్లో, దాన్ని స్పిట్ అవుట్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఊసేయండి, వద్దు, ఉంచుకోకూడదు మీలో. ఎందుకు ఉంచుకోకూడదు? ఇప్పుడు దగ్గు పట్టింది, దగ్గు వస్తుంది, కఫం పట్టింది. కఫం దగ్గేసి మింగేత ఏమవుతుంది? మళ్ళీ రావడం అలా ఉంచండి, ప్రాణానికే అపాయం కదా. అది వచ్చేయాలి. డాక్టర్ గారిని మధ్యకాలంలో ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చేశారు అండి. మరి ఈ కఫ్ సంబంధించిన ఈ మెడిసిన్ కొన్ని 30 మిలియన్ల టర్నోవర్ అంట. అది చాలా పెద్ద వ్యాపారం అంట, దగ్గుమందు వ్యాపారం అని చెప్తున్నాడు. మరి దగ్గు వస్తుంటే దగ్గు మందు మీరు ఎందుకు ఇస్తారండి? దగ్గు తగ్గిపోతే దగ్గు లోపల కఫం అంతా అక్కడ ఉండిపోద్ది కదండి. ఆటగారు మంచి సలహా చెప్పాడు. ఆ దగ్గు మందు ఎప్పుడో కూడా దగ్గుని తగ్గించదో, ఆ దగ్గును ప్రేరేపిస్తుంది, ఇంకెక్కువ రావడానికి ప్రేరేపించి, బాగా దగ్గడానికి ప్రేరేపించి, నీలో ఉన్న కఫాన్ని అంతా బయటికి రప్పించే ప్రయత్నం చేస్తుందంట అది దగ్గు మందు ఇంతకే. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటంటే డాక్టర్లు, సైంటిస్టులు అనుకున్నది ఏంటంటే నీలో ఉండకూడదే కఫం. అందుకే ఒకటి అంటారు, పిత్తం, వాతం, కఫం, ఈ 3 మనిషికి చెడ్డ. ఏంటి? పిత్తం అంటే గ్యాసు, వాతం, కఫం, ఈ 3 చెడ్డ. ఈ 3 ఉంటే మనిషి ఎక్కువ కాలం జీవించడు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. కాబట్టి ఈ ఉండకూడదు అని చెప్పేసి మంచి మందు తయారు చేశారు, దగ్గు మందులు. ఎందుకయ్యి? లోపల ఉన్నదాన్ని క్లియర్ చేయడానికి, వచ్చేయాలి బయటికి. ఇక్కడ ప్రభు చెప్తుంది ఏంటంటే మీలో ఉండకూడదు. 10 రోజులు బాత్రూమ్కి వెళ్ళలేదనుకో మీరేమవుతారు? అనారోగ్యం పాలైపోతారు. ఆరోగ్యంగా ఉంటారా? 4 రోజులు టాయిలెట్కి వెళ్ళేదానికి ఏమైపోతారు? కిడ్నీలు పాడైపోయినాయి. అప్పుడే మనకి అర్థమైపోద్ది. అంటే అర్థం ఏంటి? నీలో ఉండకూడదు, వచ్చేయాలి. నీలో ఉండకూడదు. కళ్ళు చెమ్మకెళ్తలేదు, పుష్పడతలేదు, లైట్గా తెల్లారిసేపు లైట్గా పడతలేదు, పొడివారిపోయిన. అర్థం ఏంటి? నీ చూపు కోల్పోతావు త్వరలో అని అర్థం. అంతే కదా, పొడిబారిపోతుంటే. అంటే ఇవన్నీ కూడా మనలో ఉండకూడదు, వచ్చేయాలి, బయటికి రావాలి. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు మీలో ఉండకూడదు ఏంటో తెలుసా? దుష్టత్వం ఉండకూడదు, కోపం ఉండకూడదు, ఆగ్రహం. కోపం అంటే మామూలు దైవికమైన కోపం వేరు. మళ్ళీ కోపం అంటే నువ్వు కోపడవా అంటారు మళ్ళీ. ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు. నోరిప్పితే బూతు, నోరిప్పితే కచ్చిడ, పెంట కంటే దారుణమైన నోరులు ఉంటాయి చాలా. ఎక్కడ? లోకంలో కాదు, క్రైస్తవుల్లోనే, సేవకుల్లోనే. ఒక ఆయన నిజంగా అంతలో ఉంటాడు, ఒక ఆయన అనిల్ అని పేరు. ఒక ఆయన తిడుతున్నాడు. ఆయన్ని తిడుతుంటే ఈయనూరుకుంటే ఈయన తిడుతున్నాడు గట్టిగా. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ సోషల్ మీడియా వైరల్ అయింది, బాగా విరివిగా వచ్చిన తర్వాత ఎక్కడ ఎవరు ఏ పని చేసినా సరే అందరికీ తెలిసిపోతుంది. ఇదివరకు తెలిసింది కాదండి. ఇదివరకు అలాగే ఉన్నారు జనం ఇదివరకు అలాగే ఉన్నారు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది ఎవరేం చేసినా సరే. కాల్ రికార్డింగ్ ఉంది, ఆ కాల్ రికార్డింగ్ మాట్లాడుతుంది పెడేస్తున్నారు బయటికి. ఇదివరకు ల్యాండ్ ఫోన్లో మాట్లాడితే రికార్డింగ్ ఉంటుందా? ఉత్తరాల్లో మాట్లాడితే రికార్డింగ్ ఉంటుందా? ఏముండదు. కాబట్టి ఇప్పుడు అంతా తెలిసిపోతుంది, డెలిబరేట్ అయిపోతుంది బాగా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలంటే దొంగసాటిని తిట్టుకోమని కాదు, అసలు ఉండడానికే వీల్లేదు. మీలో దోషణ మాటలు ఉండకూడదు, బూతులు ఉండకూడదు. వీటన్నిటిని మీరు ఏం చేయాలి? విసర్జించాలని అర్థం ఏంటి? విసర్జన, మల విసర్జన, మూత్ర విసర్జన అని ఉంటుంది. అంటే మల విసర్జన అంటే బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత
బాత్రూంలో సింక్లో పడుతుంది, నీరు కొట్టి బయటికి గెంటేస్తారు, దాన్ని విసర్జన అంటారు. మళ్ళీ తెచ్చేసుకుని సెల్ఫ్లో పెట్టేసుకుంటే దాన్ని ఏమంటారు చెప్పండి? మామూలుగా ఇది చిరగ్గా ఉంటుంది మీకు, కానీ మంచి మాట చెప్తాను. చక్కగా తెచ్చేసి ఒక ఆవిడదంట, అది కూడా పాటేశారంట. బాత్రూమ్కి వెళ్తే ఒక హీరోయిన్, టాప్ హీరోయింది బాత్రూమ్కి వెళ్తే మలం పాటేశారు. కొన్ని కోట్ల రూపాయలు కొనుక్కున్నాడు. అక్కడ ఏం చేస్తాడు దాన్ని? కరం కాకపోతే కొన్ని కోట్ల రూపాయలు కొనుక్కున్నాడండి. ఇప్పటికి కూడా పిత్తం అంటే గ్యాసు, దాన్ని చిన్న చిన్న బాటిల్లో పెట్టి అమ్ముతుంది. ఆమె తెలుసండి, ఆమె ఖరీదు కడుతుంది. కొన్ని లక్షల రూపాయలు చిన్న పిత్తేద్ది అంతే, బాటిల్ ఎట్టి దాన్ని మూతటేద్ది, అటుకెళ్ళి అమ్ముకుంటుంది. పిచ్చెక్కింది జనాలకి. చూసారా? ఇప్పుడు ఏమనుకో అడగడం చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏంట్రా హీరోయిన్ అయితే మాత్రం దుడ్డికి కావాలంటే నీకు అని అంటామా? ఎంత హీరోయిన్ అయితే మాత్రం ఆవిడ వేసుకున్న బట్టలు కొనుక్కుంటే పర్వాలేదు, ఆమె తిరిగి కారు కొనుక్కుంటే పర్వాలేదు, ఆమె ధరించిన చెప్పులు వేసుకుంటే పర్వాలేదు. అందుకని ఆవిడ దుడ్డికి ఎందుకురా నీకు అని అంటాడు. మామూలుగా అంటున్నాను అంతే కదండి, జనరల్గా. అది ఎందుకురా నీకు పిచ్చోడా అని అంటారు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇప్పుడు నవ్వు వచ్చేసింది, చిచ్చి అనిపిస్తుంది ఆ మాటలకి. ఇప్పుడు అనిపించింది చూడండి. ఒకప్పుడు మనం వద్దనుకున్నాం వీటిని, దోసన, బూతులు, కోపం, ఆగ్రహం, ఇవి మళ్ళీ నీలో కనబడతానంటే అర్థమేంటి తెలుసా? అది తెచ్చుకుని మళ్ళీ ఇంట్లో పెట్టినట్టు సమానం, ఇంకా అంతకంటే ఎక్స్ట్రా ఏం లేదు. విసర్జించిన దాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటే ఎంతో, నువ్వు మళ్ళీ యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నీ పిచ్చి పిచ్చి వేసాలో, నీ పిచ్చి పిచ్చి మాటలు, నీ పిచ్చి పిచ్చి బూతులు ఇంకా అలాగే ఉన్నాయా? మళ్ళీ వస్తున్నాయంటే అర్థమేంటి తెలుసా? నువ్వు సేమ్ డిటో, ఏం తేడా లేదు. ఆ పిచ్చోడికి నీకేం తేడా లేదు. కాబట్టి వద్దన్నవి మానేసి దేవుని కోసం బ్రతకాలి. సమస్తమైన దోషణనే విడిచిపెట్టాలి. దోషణకి ప్రతి దోషణ చేయకూడదు. దోషణకి ఒకరు తిట్టాడు అనుకోండి, ఒక పాస్టర్ గారిని ఆయన తిడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు, ఆయన కూడా పాస్టరే తిడుతున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అన్నాడు తిట్టినోడిని. దోషణకి ప్రతి దోషం చేయొద్దు, దీవించండి అన్నాడు. మనం చెప్పాడు కదా, దీవించండి. ఆ మాట బాగా పట్టుకున్నాడు ఆయన. తిట్టలే, ఏ మాట అయినా సరే గాడ్ బ్లెస్ యూ అన్నాడు. ఏ మాట అయినా నేను దేవుడిని దీవించిన కాక అన్నాడు. ఏ మాట అయినా సరే నీ ఫ్యామిలీని నిన్ను దేవుడు కాపాడు కాక అన్నాడు. ఇంకెంతకండి? ఎవరైనా ఒకళ్ళు తిడుతున్నారు అనుకోండి, ఆ మాట అన్నానని చెప్తున్నాను. అది ఇప్పుడు మౌనంగా ఉంటే పర్వాలేదు, ఏదో సమాధానం చెప్పండి, కానీ తిరిగి వారు అంటున్నారు కానీ చెప్పేసి మనం కూడా అదే మాట మాట్లాడకూడదు. అది తప్పది, బైబిల్ ఒప్పుకోదు. ప్రార్థన చేద్దాం.